రామ్టాక్కి తిరిగి స్వాగతం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం. అప్పటికన్నా ఇప్పుడు మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. కోర్స్ అధికారికంగా ఇంకా టైం పడుతుంది, కానీ ఇవి ఆల్మోస్ట్ అథెంటికేటెడ్ ప్రభుత్వ సోర్సెస్ నుంచి తీసుకొని క్రెడిబుల్ న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేసినటువంటి వివరాలు. నిజంగా ఈ ట్రేడ్ డీల్ సరెండర్ అయితే, మోడీ సరెండర్ అయితే, ఏదో మోడీకి లొంగిపోయాడు, ఆయనకి బలహీనతలు ఉన్నాయి కాబట్టి లొంగిపోయాడని మాట్లాడే అనాగరిక వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళకి ఒక్కటేనండి నేను చెప్పేది, మనకి చేతగానప్పుడు అర్థం చేసుకోవటం, శత్రువు ఏం మాట్లాడుతున్నాడో చూసి అర్థం చేసుకోవాలి. ఈరోజు పాకిస్తాన్లో ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ మీద వస్తున్నటువంటి మీమ్స్ ప్రతి టీవీ ఛానల్లో వస్తున్నాయి. అసలు వాళ్ళు అక్కసు ఎంత ఎల్లబుచ్చుతున్నారంటే, ఎందుకు మీరు నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్కి మీరు వెళ్ళి ప్రపోజ్ చేసి బెగ్ చేసి ఇంత చేసినా బెగ్ చేయనటువంటి మోడీ నిలబడి గట్టిగా వెన్నెమ్మక్కతోటి నిలబడినటువంటి మోడీ తీసుకొచ్చినటువంటి ట్రేడ్ డీలు మనదానికన్నా బెటర్గా ఉన్నప్పుడు ఏ మొహం పెట్టుకొని మీరు ఇట్లా అమెరికాకి దాసోహం అయ్యారని చెప్పి మీమ్స్ మీద మీమ్స్ వస్తూనే ఉన్నాయి పాకిస్తాన్ నుంచి. అది చాలండి మనకు అర్థం చేసుకోవటానికి ఈ డీల్ గురించి, ఇంకా వేరే అవసరం లేదు. ఇంకొకటండి, మీరు ఎందుకనంటే కొంతమంది జీరో టారిఫ్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, మీకు లేకపోవటం ఏంటి అంటున్నారు. సహజంగా అది శక్తివంతమైన దేశం డీల్లో ఉన్నప్పుడు మిగతా దేశాలకి మనకి ఉన్నటువంటిది ఏందో ఒక్కసారి పోల్చుకొని చూద్దామండి. మిగతా ఎన్ని అవసరం లేదండి. నేను చెప్పేది మన భారత ఉపఖండంలో ఉన్నటువంటి పొరుగు దేశాలు, శ్రీలంక 44%, బంగ్లాదేశ్ 20%, పాకిస్తాన్ 19%, మనదెంతండి 18%. సరే దక్షిణాసియా కాదు, ఆగ్నేయ ఏషియాకి వెళ్దాం, సౌత్ ఈస్ట్ ఏషియాకి. అక్కడ లావోస్ 40%, సౌత్ కొరియా అత్యంత మరి ఫ్రెండ్లీ కంట్రీ కదా అమెరికాకి 25%, బ్రూనే 25%, వియత్నాం 20%, ఇండోనేషియా 19%, థాయిలాండ్ 19%, మలేషియా 19%. ఏది కూడా 18% లేదు ఇందుట్లో. అమెరికా పొరుగు దేశాలు చూసుకుందామండి. కెనడా 35%, మెక్సికో 30%. ఇక చైనా మనం కంపేర్ చేసుకుంటే చైనా ఈరోజు 34%. ఇది చాలదా? రెండో ఉదాహరణ, ఏ విధంగా మన టారిఫ్లు బెటర్గా ఉన్నాయి మిగతా దేశాలతో, ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తేనే. సరే, ఇది కాకుండా ఇప్పుడు అసలు ట్రేడ్ వివరాల్లోకి వెళ్దాం. ట్రేడ్ వివరాలను గురించి చెప్తున్నారు కదా, అసలు 18% అని. ఇది వాస్తవం కాదు. అన్నీ 18. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసినటువంటి దాన్ని చూస్తే నిన్న మొత్తం అసలు ఎలా ఉన్నాయి అనేది చూసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ సోర్స్ నుంచి వచ్చినటువంటి వార్త అది మొత్తం వాళ్ళు ఇచ్చారు. పాతవి అట్లానే ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్నటువంటి మన మొబైల్ ఫోన్ల ఎక్స్పోర్ట్స్ జీరో టారిఫ్. అట్లానే ఫార్మాస్టికల్స్ జీరో టారిఫ్, మన మందులు అక్కడికి ఎగుమతి చేసే వాటికి. బులియన్, లుంబార్, ఎనర్జీ, సటన్ మినరల్స్, ఇవన్నీ కూడా జీరో టారిఫ్. ఇవన్నీ కలిపితే దాదాపుగా 30% ఎగుమతి వాటాల్లో ఈ వస్తువులు. వీటి విలువ వచ్చి 44 బిలియన్లు. అదవరకు ఎలా ఉందో అదే రిస్టోర్ చేస్తున్నారు. మరి జీరో అంటున్నారు కదా, ఇవన్నీ జీరోనే. 44 బిలియన్ 87లో 44 బిలియన్లు జీరోతోటే నడుస్తుంది ఎగుమతులు. తర్వాత ఇవి ఆటో పార్ట్స్ 25, స్టీల్ అండ్ అల్యూమినియం, కాపర్. మనకెట్లయితే వ్యవసాయము, పాల ఉత్పత్తులు సెన్సిటివ్ సెక్టరో, అమెరికాకి ఇవి సెన్సిటివ్ సెక్టర్.
అందుకని ఇవాళ కొత్తగా వాళ్ళు వేసిందేమీ లేదు. అదవరకు ఇవే ఉన్నాయి, ఇప్పుడు ఇవే ఉన్నాయి. కాకపోతే ఇది మనకి పెద్ద మొత్తం కలిపిన 10% ఎగుమతుల్లో. ఇట్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ అస్. పాతది కంటిన్యూ అవుతుంది, స్టేటస్ కో. అది కూడా వాళ్ళ సెన్సిటివ్ సెక్టర్. మన సెన్సిటివ్ సెక్టర్లో వాళ్ళు వేలు పెట్టినప్పుడు వాళ్ళ సెన్సిటివ్ సెక్టర్లో మనం కూడా పెట్టలేం. ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంటుంది. ట్రేడ్ డీల్ అంటే వన్ సైడ్ ఉండదు కదా, అంత భారత్కే మేలే జరగదు కదా. తర్వాత అసలు మనం అనుకునే 18% ఎక్కడుందంటే ఒక 60% వస్తువులు ఈ గూడ్స్ టారిఫ్లు కానీ పెనాల్టీ కానీ వేసినటువంటిది 60% వస్తువులు. ఇది 50% నుంచి 18% తీసుకొచ్చారు. దీని విలువ 30 బిలియన్లు. ఇదంతా నేను ఫైనాన్షియల్ ఇయర్ 2025 గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే అప్పుడే లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి. ఇదండి లెక్క, 87 బిలియన్లో. ఇందుట్లో మీరు చెప్పండి, ఓవరాల్ ఎఫెక్టివ్ రేట్ వచ్చి 14.6%. ఇది ఓవరాల్ ఎఫెక్టివ్ రేట్. బై అండ్ లార్జ్ అగ్రికల్చరల్ డైరీ ఎగ్జంప్టెడ్. కొన్ని ప్రోడక్ట్స్ క్వాంటిఫై చేసి తీసుకుంటున్నారు, ఎందుకంటే తప్పదు. ఇప్పటికే మన మార్కెట్లో, సూపర్ మార్కెట్స్లో ఫిజీ యాపిల్స్ చూస్తాం, వాషింగ్టన్ యాపిల్స్ అంటే అమెరికాయే చూస్తున్నాం, అట్లానే ఇంకా చాలా చాలా చూస్తున్నాం కదా. అలా క్వాంటిఫై చేసి కొన్ని వస్తువుల వరకే లోపలికి ఎలో చేస్తారు, మిగతా ఏవి ఎలో చేయరు. మన ధాన్యాల్లో కానీ, మన మన మొక్కజొన్న కానీ, పౌల్ట్రీ కానీ చాలా అసలు 90% ఎలో చేయరు. ఇది మన విజయమా కాదండి? ఇది సరెండరా? సరెండర్ అయితే ప్రపంచం మొత్తం ఎందుకంటే ఇవి గగ్గోలు పెడుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఇది తీసుకున్నారని చెప్పి ప్రపంచం ఎందుకు చెబుతుంది? సరే, మూడో విషయానికి వస్తానండి. ఇప్పుడు మనం చూసాం ప్రపంచంతో కంపేర్ చేస్తే ఎంత మెరుగ్గా ఉందో మన ఇది. మూడోది చూసుకుందామండి. నాకు ఒక్కటి చెప్పండి, FIICs, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తిరిగి ఎందుకు వస్తున్నారండి? ఇప్పుడు ఈ గత ట్రేడ్ డీల్ జరిగిన కాడ నుంచి వాళ్ళు పొలవమని మన భారత్కు వస్తున్నారు. అంటే వాళ్ళ అమాయకుల, రాహుల్ గాంధీ అంత తెలియగల వాళ్ళు కాదా? వాళ్ళు దద్దమ్మల. స్టాక్ మార్కెట్లో ఎందుకండి 7 రెట్లు పెరిగింది ఒక్కరోజు? సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఎలా పెరిగినాయి? రూపాయి విలువ తిరిగి ఎట్లా పుంజుకుంది? అక్కడ దాకా ఎందుకండి? మన MSMEలు, కార్పెట్ మేకర్స్ అయినా, హ్యాండీక్రాఫ్ట్ మేకర్స్ అయినా, గార్మెంట్ మేకర్స్ అయినా, సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అయినా ఎందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నారు? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎందుకు ఆర్డర్స్ తిరిగి వర్కర్స్ని మళ్ళా తీసుకుంటున్నారు? ఇది చాలదండి అర్థం చేసుకోవటానికి. అరే, చైనా 34%, ఇండియా 18%, బంగ్లాదేశ్, పాకిస్తాన్ 19-20% అంటే ఇండియా 18%. ఎంత అడ్వాంటేజ్ ఇండియాకుంటే సంతోషించాల్సింది పోయి కుళ్ళి ఏడుస్తారేంటండి? వీళ్ళేమి దేశాన్ని మరి ఏమనాలి? వీళ్ళని దేశాన్ని ప్రేమించే వాళ్ళనలా కాదని అనాలా? అసలు మనకు పోయిన సంవత్సరం మన గ్రోత్, ఈ సంవత్సరం గ్రోత్ రేట్లో 17% భారత్ ఉంది, 2వ స్థానంలో ఉంది. చైనా 27%, అమెరికా 10% ఉంది. అది మన ప్రగతి. దాన్ని చూసి ఆనందించాలి. ఈయన గగ్గోలు 500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇవాళ ఏమన్నా మనం తీసుకెళ్ళి పెడతామా? 5 సంవత్సరాలు అన్నారు, చూద్దాం. ఎన్నో ఉన్నాయి మనం అక్కడి నుంచి కొనుక్కోవాల్సినవి. బోయింగ్ ఈ రోజుకి అక్కడి నుంచి కొంటాం విమానాలు, డిఫెన్స్ అధునాతన ఆయుధాలు కొంటుంటాం, ఎనర్జీ కొంటున్నాం, ఆయిల్ కొంటున్నాం అమెరికా నుంచి. లెక్కేసుకోండి ఎంత అవుతాయనేది. అది వాణిజ్యం పెరగబోతుంది. ఇంకా అమెరికాతోటి రెట్టింపులు అవుతున్నాయి దీంతో, ఈ ట్రేడ్ డీల్ తోటి. ఒక్క మాటలో చెప్పాలంటండి, మన ప్రతిపక్షాలు తప్పితే, మన శత్రుదేశం పాకిస్తాన్ తప్పితే అందరూ కూడా ఈ ట్రేడ్ డీల్ తోటి ఆనందంగా ఉన్నారు. ఇది నిజం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.